ఇంట్లో లేదు. అందరం అన్ని చోట్ల వెతుకుతున్నాం, భూమి ఎక్కడ కనిపించలేదు. నాకెందుకు టెన్షన్గా ఉంది. ఈ విషయం మీకు చెప్దామనే వచ్చాను. అయ్యో, శ్రీరామచంద్ర ప్రభు, ఏంటి స్వామి ఈ అగ్ని పరీక్ష? ఒక్క మాట నిలబెట్టడానికి ఎన్ని కష్టాలు పడాలా? ఈ పెళ్లి జరిపించడానికి ఇంకా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలి స్వామి? అయ్యో బాబు, మీరు పెళ్లిపేటల మీద నుంచి లేవకూడదు. దీక్షితులు గారు, అక్కడ మనిషే కనిపించడం లేదు. పెళ్లి మండపంలో ఉండాల్సిన పెళ్లి కూతురు ఇంతవరకు ఏమైందో కూడా తెలియడం లేదు. ఇంకా ఆచారాల గురించి నాకు చెప్పకండి. భార్గవ్, నువ్వు పెళ్లి మండపంలో కూర్చో, భూమిని నేను వెతికి తీసుకొస్తాను. ఏంటత్త వెతికి తీసుకొచ్చేది? ఇంతవరకు 4 మనుషులు వెతికారు కదా, తను ఎక్కడైనా కనిపించిందా? అయినా మనతో రావాల్సిన మనిషిని తర్వాత జానకి తీసుకొస్తుందని నమ్మి మనం వదిలేసి రావడమే మనం చేసిన తప్పు. ఇప్పుడు తను ఎక్కడుందో కూడా తెలియనప్పుడు ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడికి వెళ్ళి ఉంటుందో, ఎవరు తీసుకెళ్ళి ఉంటారో నాకు తెలుసు. అందుకే నేనే వెళ్ళి తీసుకొస్తాను. అదేంటి భార్గవ్, నువ్వు పెళ్లి కొడుకువి, కళ్యాణ మండపం నుంచి అడుగు బయట పెట్టకూడదు. అలాంటిది పొలిమేర దాటి వెళ్తానంటావేంటి? మరేం చేయమంటావు మావయ్య? భూమిని తీసుకెళ్లాల్సిన అవసరం ఆదిత్య మావయ్యకి తప్ప ఇంకెవరికుంది? నేను పెళ్లికి ముందే వెళ్ళి చెప్పాను, నీ కూతుర్ని చూడాలనుకుంటే తండ్రిలా మాత్రమే రమ్మన్నాను. ఈ పెళ్లిని ఆపాలి అనుకుంటే బొబ్బిలి వంశం పౌరుషం ఎలా ఉంటుందో చూపిస్తాను అని వార్నింగ్ ఇచ్చొచ్చాను. అయినా కూడా ఇంత పని చేశారు. దమ్ముంటే ఎదురొచ్చి నిలబడాలి గాని ఇలా వెనక నుంచి తీసుకెళ్తానంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు. రే అభి, కార్తీరా, ఇప్పుడే మనం వీరభద్రాపురం వెళ్ళి ఆదిత్య మావిని ఎదిరించైనా సరే భూమిని తీసుకొద్దాం. పదరా. ఆగండి, దయచేసి నా మాట వినండి. అసలే ఎన్నో అడ్డంకులతో జరుగుతున్న పెళ్లిది. సమస్య ఎక్కడి నుంచి ఎలా వస్తుందో కూడా తెలియడం లేదు. ఇలాంటి సమయంలో మీరు పెళ్లి బట్టలతో పొలిమేర దట్టడం మంచిది కాదు బాబు. కళ్యాణ తిలకం దిద్దుకున్న వాళ్ళు ఆ కళ్యాణం జరిగే వరకు 7 అడుగులు నడిచే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు బాబు. ఆచారాన్ని కాదంటే అపచారమే జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్ల కనిపించడం లేదు, ఊరంతా జల్లెడు పట్టినా తన జాడ తెలియడం లేదు. ఇంకా ఆగమని ఎలా చెప్తున్నారు? ఎక్కడుంటుందో తెలిసినప్పుడు వెళ్ళి తీసుకురాకుండా ఎందుకు ఆగాలి? భార్గవ్, పెళ్లి కొడుకు నువ్వు బయటికి వెళ్ళలేకపోవచ్చు, కానీ నేనున్నాను కదా, నేను వెళ్తాను. ఎంతమంది ఎదురొచ్చినా వాళ్ళందరికీ సమాధానం చెప్పి భూమిని నేను తీసుకొస్తాను. నువ్వెళ్ళి మండపంలో కూర్చో. వద్దు రుద్ర, వద్దు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావంటే లేనిపోయిన గొడవలు జరుగుతాయి. కళ్యాణం అనుకున్న రోజు కత్తులు దూసుకోవాల్సి వస్తుంది.
మధ్య తోరణం కట్టిన మండపం ఇక్కడుంటే అక్కడ నెత్తటి ఏర్లు పారుతాయి. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. దక్ష కూడా తన కూతురి విషయంలో ఇలా జరగాలని అనుకోదు. అవును, ఇది ఆవేశంతో తీసుకునే నిర్ణయం కాదు, ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. వెళ్ళి గొడవలు తెచ్చుకోవడం మంచిది కాదు. తెలివిగా ఆలోచించి జరగవలసిన కార్యక్రమాన్ని జరిపించాలి. ఇంకా ఆలోచించడానికి సమయం ఎక్కడుంది మామయ్య? మనిషి ఎక్కడుందో తెలియనప్పుడు తను కనిపించేంత వరకు మనందరం ప్రశాంతంగా ఎలా ఉంటాం? అన్నయ్య, మావయ్య ఊరిలోకి వచ్చినట్టు కానీ తన మనుషులు ఇక్కడ తిరుగుతున్నట్టు కానీ ఎవరూ చెప్పడం లేదు. నేను కూడా చాలా మందిని అడిగాను, ఎవరు ఎక్కడ చూడలేదన్నారు. అందుకే ఇంకేదో జరిగిందన్న అనుమానం. ఇంకేం జరుగుతుంది? అయినా మనకి శత్రువులు ఇంకెవరున్నారు? ఆ ఆదిత్య తప్ప. అవును, భూమిని పెళ్లి రోజే మాయం చేయాల్సిన అవసరం మామయ్యకి తప్ప ఇంకెవరికీ లేదు. చూడండి బాబు, దైవం మీద భారం వేసి జరిపిస్తున్న కార్యక్రమం ఇది. రాముల వారి సమక్షంలో మీ అమ్మగారు మాటిచ్చారు. మన ఊరి రాముల వారు ఎంత గొప్పవారో ఎవరికీ తెలియంది కాదు. ఆయన ముందు ఇచ్చిన మాట ఎప్పటికీ పొల్లుపోదు. కళ్యాణం జరిపించాలన్నది ఆ కళ్యాణరాముడి నిర్ణయం అయితే అటు సూర్యుడు ఇటు ఉదయించినా ప్రపంచం మొత్తం ఎదిరించి నిలబడినా సరే ఆ కళ్యాణం జరిగి తీరుతుంది. జానకి వెళ్ళిందంటే ఖచ్చితంగా భూమిని తీసుకొస్తుంది. అనవసరంగా మండపంలో ఉన్న మీరందరూ కంగారు పడద్దు, ప్రశాంతంగా ఉండండి. కొంత సమయం ఎదురు చూద్దాం. అప్పటికీ రాకపోతే మీరు అనుకున్నట్టే చేద్దాం. దయచేసి నా మాట వినండి. దీక్షితులు గారు మంచి మాటే చెప్పారు కదా, ఆయన మాటను గౌరవించటం మన ధర్మం. కాసేపు చూద్దాం, అప్పటికీ రాకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంతవరకు చూసిన చాలు మామయ్య, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని నా ఉద్దేశం. నాకు భయంగా ఉంది భార్గవ్. కానీ దీక్షితులు గారు చెప్పారు కదా, కాసేపు ఆగుదాం. భార్గవ్ బాబు, ముందు మీరు మండపం మీదకి రండి. గణపతి పూజ ఇంకా పూర్తి అవ్వలేదు. ఆ పూజ పూర్తయిందంటే అన్ని అడ్డంకులు తొలగి ఆ దైవమే జరగవలసిన మార్గాన్ని చూపిస్తుంది. ముందు మీరు పైకి రండి. రా. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడి వరకో జీవితమే విధి వరకో. భూమి భూమి ఏ భూమి ప్రాణం పోయే ఏమండి? దెవ్వరి కోసం దేవుడైన రాయి దాటి రాడు ఎందుకు. అయ్యో, ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో. గుడి మూసేసిందే. కడవరకో నడి వరకో. పంతులు గారు, మా భూమి ఇక్కడ ఏమైనా కనిపించిందా? లేదమ్మా, కనిపించలేదు. రామయ్య తండ్రి, నువ్వున్నావని నాన్న చెప్తారు. భూమిని నాకు చూపించి ఇప్పుడు నువ్వున్నావని నిరూపించుకో. ఊరంతా వెతికాను కానీ ఎక్కడ తన జాడ తెలియడం లేదు. తను ఎక్కడుందో చూపించు తండ్రి. తండ్రి, నువ్వే నాకు దారి చూపించాలి. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో తనని ఎవ్వరూ కాపాడలేరు తండ్రి. కుముదా, కుముదా, డోర్ ఓపెన్ చేయి. కుముదా.
జటాధర స్వామి దైవాంశ సంభూతులని అందరూ చెప్తుంటారు. ఆయన అడిగితే భూమి ఎక్కడుందో ఖచ్చితంగా చెప్తారు. నువ్వున్నావు స్వామి, అందుకే జటాధర స్వామిని పంపించావు. ఇది భూమి కాలుపట్టి ఇక్కడుందండి. అంటే భూమి ఈ చుట్టుపక్కలే ఉందా? భూమి స్వామి, భూమి కనిపించడం లేదు. ఎంత వెతికినా తన జాడ తెలియటం లేదు. ఇదిగోండి, ఈ పట్టి భూమిదే, నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు తన కాలికి చూశాను. ఈ పట్టి ఇక్కడ ఉంది అంటే భూమి ఖచ్చితంగా ఇక్కడిక్కడ ఉండుంటుంది. మీరు చెప్పండి స్వామి. బంధానికి బందీగా మారావు, మాటకు కట్టుబడి ఆ మనిషి కోసం కంటికి రెప్పలా వెతుకుతున్నావు. నీ కంటికి కనిపించకుండా దాచామని దాచిన వాళ్ళు మురిసిపోతున్నారు. కానీ దైవాన్ని మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ దైవాన్ని కూడా శాసిస్తామనుకునే వాళ్ళు ఈ మట్టిలోనే కలిసిపోతారు. కానీ ఆ మహాదేవుణ్ణి ఎదిరించి నిలబడలేరు. భూమి జాడ కనిపించడం లేదని కన్నీరు మున్నీరవుతున్నావు. భూమిని దాచుకునే భూమి ఉంటుందా? భూగర్భంలో భూమి ఎంతవరకు నిలబడుతుంది? వెతుకు, జాడ తెలుస్తుంది. భూమిని ఎవ్వరూ భూమిలో బంధించలేరని ప్రపంచానికి చూపించు. ఆ మహాదేవుడి మీద భారం వేయి. ఆ శ్రీరామచంద్రుడు నీ వెంటే ఉంటాడు. సంకల్పం మంచిదైతే శాసనంగా మారుతుంది. చేసే కార్యక్రమంలో నిబద్ధత ఉంటే నిస్వార్థంగా దైవం సహకరిస్తుంది. భూగర్భంలో భూమి ఎంతవరకు నిలబడుతుంది? భూమిని ఎవ్వరూ భూమిలో బంధించలేరని అర్థమైంది స్వామి. భూమిని ఎక్కడ దాచారో అర్థమైంది. ప్లీజ్ ఎవరైనా కాపాడండి. భూమి, భూమి, జానకి, డోర్ ఓపెన్ చేయి జానకి. జానకి, భూమి, 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 నేను జానకిని. జానకి, భూమి, 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 భయపడుకో. భయపడాల్సిన అవసరం లేదు. నేను వచ్చేసాను కదా. ఏం కాదు. పద పద, ముందు మనం వెళ్ళిపోవాలి. లే, లే.
భూమి, అసలేమైంది? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఇక్కడ ఎవరు దాచారు? అసలు అక్కడ పెళ్లి జరుగుతుంటే నువ్వెలా వచ్చావు? తల దించుకుంటే కాదు, ఏం జరిగిందో చెప్పు. జానకి, అసలు నువ్వెందుకు వచ్చావు? అయినా నేను ఇక్కడున్నానని నీకెవరు చెప్పారు? నీకు నేను ఎప్పుడు చెప్పాను కదా, నేను నీకు తోడుగా ఉంటానని, నీ ప్రతి కష్టంలో నేను నిలబడతానని. మరి రాకుండా ఉంటానని ఎలా అనుకున్నావు? వద్దు జానకి, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడున్నావంటే అక్కడ నీ మీద నింద పడుతుంది. ఇదంతా నువ్వే చేసావంటారు. అలా నువ్వు మాట పడ్డం నాకిష్టం లేదు. అందుకే దయచేసి వెళ్ళిపో జానకి. నాకెందుకు అని వదిలేసేదాన్ని అయితే ఇంతవరకు నేను వచ్చేదాన్ని కాదు. నువ్వక్కడి నుంచి వచ్చేస్తే మీ ఇంటి గౌరవం ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? సరే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? కుముద, ఏంటి నువ్వనేది? కుముద, కుముద నిన్నిక్కడ దాచిందా? అవును. ఎందుకు? ఎందుకంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి. ఇష్టం లేదా? మరి నేను నిన్ను అన్నిసార్లు అడిగాను కదా, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఈ మాటని నువ్వు నాకు ఆ రోజు చెప్పుంటే పరిస్థితి ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు కదా. చెప్పాలనుకున్నాను. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను. కానీ చెప్పే అవకాశం లేకుండా నువ్వే చేశావు. ఏంటి? నేను అవకాశం ఇవ్వలేదా? అవును. మాట గొప్పదా మనసు గొప్పదా అని నిన్ను అడిగాను. ఆ రోజు నువ్వు నాకేం చెప్పావు? మాట గొప్పది అని చెప్పావు. మరి మాటకి నువ్వంత విలువిచ్చినప్పుడు నా మనసు అర్థం చేసుకుంటావని నేను ఎలా అనుకుంటాను? నీ మనసులో ఏముందని ముందు అడిగకే కదా మాట గురించి చెప్పాను. సరే, ఆ రోజంటే చెప్పలేదు. తర్వాత మీ నాన్నగారింటికి వెళ్ళినప్పుడు అడిగాము. అప్పుడు కూడా నువ్వు ఇష్టమని చెప్పావు. తర్వాత కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ఏ రోజు నీ మనసులో ఉన్న దాన్ని బయట పెట్టలేదు. దానికి కారణమేంటి? ప్రతిదానికి మౌనమే సమాధానం అవుతుందనుకోకు. సమాధానం చెప్పాలి. ఈ రోజు నీ వల్ల మీ ఇంటి గౌరవం రోడ్డు మీద పడుతుంది. అందరూ నిన్ను ఏమనుకుంటారు? ఇన్ని రోజులు వాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అలాంటి భూమి ఇలా చేసింది అంటే వాళ్ళు గుండె పగిలేలా ఏడుస్తారు. మనం ఒక పని చేసే ముందు అది మనకి ఎంత మేలు చేస్తుందో ఎదుటి వాళ్ళకి అంతే కీడు చేయకూడదని కూడా ఆలోచించాలి. ఏంటి భూమి ఇది? నువ్వు ఆడపిల్లవి. ఇంకొకరి జీవితంలో అడుగు పెడుతున్నప్పుడు అది నీకు ఇష్టం లేకపోతే భయపడితే ఎలా చెప్పు? సరే, ఎవరితోనూ చెప్పలేదు. నేనంటే నీకు ఇష్టం కదా. నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను కదా. మరి నా దగ్గర నిజాన్ని ఎందుకు దాచావు? చెప్పు. ఎవరైనా చెప్పుతున్నారా? చెప్పు భూమి, ఈ నిజాన్ని ఎన్ని రోజులు ఎందుకు దాచావు? ఎవరు దాయమన్నారు? నువ్వు నాకు చెప్పలేదంటే నేను చచ్చినంత ఒట్టే.
కూర్చో. చెప్తోంది నీకే. కూర్చో. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. ముందు పెళ్లి జరగాలి. భూమి కూర్చో. ఒక్క నిమిషం అంటే పెళ్లి ఆపుతానని అర్థం కాదండి. చూడు జానకి, ఈ పెళ్లి జరగాలన్నది మా అందరి కల. ఇప్పుడు ఈ కల చెడగొట్టే ప్రయత్నం మాత్రం ఎవరూ చెయ్యొద్దు. జరిపించాలని నేను అనుకుంటున్నాను. చూడు జానకి, ఈ పెళ్లి భూమికి ఇష్టమో లేదో తెలుసుకోవాలి అనుకుంటున్నాం, అంతే కదా? అవును, ముమ్మాటికి అంతే.